అయితే సోదరులారా, పెద్దలారా, ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో కొన్ని సంఘటనలు ఎలా జరుగుతున్నాయంటే, ఈ సంఘటనలు జరుగుతుంది ఒక విధంగా అయితే ప్రస్తుతం వాటిని మనమేదో పనిగట్టుకొని చేసినట్టుగా కొందరు మాట్లాడుతున్నారు. ఏమిటి? మనమేదో పనిగట్టుకొని చేసినట్టుగా కొందరు మాట్లాడుతున్నారు. ఈ టైంలో అసలు ముస్లింల ప్రవర్తన ఎలా ఉండాలి? ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఈ రోజున మనలో కూడా కొద్దిమంది సరిగ్గా లేరు. మనలో కూడా కొద్దిమంది. మనలో మనం సరిగ్గా ఉంటే ఇస్లాం ఎలా వచ్చిందండి? అంతే కదా. అరబ్బు నుంచి వచ్చినటువంటి అరబ్బు వ్యాపారస్తులు, అరబ్బు వ్యాపారులు, వాళ్ళకి అసలు భాషే రాదు, మన భాషలు తెలియదు, మన ఇండియా యొక్క భాషలు తెలియదు వాళ్ళకి. మరి వాళ్ళు ఇస్లాంలో ఎలా కన్వర్ట్ అయిపోయారు? ఇస్లాంలో ఎలా వచ్చేసారు? వాళ్ళు వ్యాపార నిమిత్తం వాళ్ళ మార్గంలో ఇండియా వచ్చారు. వాళ్ళు వ్యాపారం చేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. మరి ఏ రకంగా మన ఇండియాలో ఉన్న వాళ్ళు ఇస్లాంలోకి వెళ్ళారు, ఇస్లాంలో కన్వర్ట్ అయ్యారు అని చెప్పేసి అంటే, అరబ్బుల యొక్క ఆ రోజుల్లో ఉన్నటువంటి పుణ్యాత్ముల యొక్క సత్ప్రవర్తన, ఆ రోజుల్లో ఉన్నటువంటి సత్ప్రవర్తన. ఈ రోజున మన యొక్క సత్ప్రవర్తన ఇలా లేదు కాబట్టే మన ఇంటి పక్కన ఉన్నవాడు కూడా ముస్లిం అంటే ప్రేమగా కాదు కదా, కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడతలా. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, అందరితో చిరునవ్వుతో పలకరించడం అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు చేసుకోవాలి బై? చిరునవ్వుతో అందరినీ పలకరించడం అలవాటు చేసుకోవాలి. ఒకళ్ళిద్దరిని కాదు, నాకు సంబంధం ఉన్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నాకు ఐడియా ఉన్న వాళ్ళే కాదు, అందరితో చిరునవ్వుతో మాట్లాడటం నేర్చుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ముస్లింలని బూచి కింద చూపెడుతున్నారండి. మనకు అర్థం కావట్లా మనం ఎలా ఉన్నామంటే, మనం వేరే లోకంలో ఉన్నాం. నా సంపాదన, నా వ్యాపారం, నా పెళ్ళం బెడ్లో, నా అన్నయ్య ఎలా పోయినా పర్లా, నా తమ్ముడు ఎలా పోయినా పర్లా, నేను హ్యాపీగా ఉంటే చాలా అన్నట్టు అయిపోయాం మనం. మనలో కొందరు అలా అయిపోయారు. మనల్ని బూచి కింద చూపెడుతున్నారు. అల్లా దయ ఏంటంటే, మన గురించి తెలిసినటువంటి ముస్లిమేతర సోదరులు, మన గురించి ఐడియా ఉన్న వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు. కానీ బాగా గుర్తుంచుకోండి సోదరులారా, సోషల్ మీడియా, టీవీల ప్రభావం ఉత్తినే పోదు. కరోనా ఎవరు తెచ్చారండి? తప్పమని అనేసారు ఎవరో ముస్లింలు అని చెప్పి. అంత ఫేమస్ అయిపోయింది. అది తయారు చేసింది చైనా, వుహాన్ అనేటువంటి ప్రదేశంలో. ఇది పేపర్లో కూడా వచ్చిన న్యూసే. కానీ అప్పుడు టీవీల్లో, సోషల్ మీడియాలో వైరల్ ఏం చేశారు? ముస్లింలు 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 అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా ఒక విద్రోహ చర్య, ఒక చెడ్డ పని కొందరు తీవ్రవాదులు చేస్తే, ఇతర దేశస్తులు, మన శత్రు దేశస్తులైనటువంటి ఆ మూర్ఖులను అంటం మానేసి ముస్లింలు 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 అని చెప్పి అంటున్నప్పుడు, మనం ఇక్కడ ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అంటే, మొట్టమొదటిగా సోదరులారా, సోదరీమణులారా, ఖురాన్ మజీదులో అల్లాహ్ తబారక్ తఆలా చెప్తాడు. దాని సారాంశం ఏమిటంటే, ప్రవక్త, నీవు మంచి ద్వారా చెడుని దూరం చేయి, అప్పుడు నీ శత్రువు కూడా నీ మిత్రుడైపోతాడు అంటాడు అల్లాహ్ ఖురాన్ మజీదులో. ఏం చెప్పాడు అల్లాహ్? ప్రవక్త, నీవు మంచి ద్వారా చెడుని దూరం చేయి, అప్పుడు నీ శత్రువు కూడా నీ స్నేహితుడైపోతాడు, నీ మిత్రుడైపోతాడు. చెడుని మంచి ద్వారా దూరం చేయమన్నాడు అల్లాహ్ ఖురాన్లో. అందుకోసమే సోదరులారా, సోదరీమణులారా, మొట్టమొదటిగా మనం ప్రతి ఒక్కరితో కూడా నవ్వుతూ మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఇది ఎవరికో తెలుసా అండి? ఇప్పుడు మామూలుగా ఒక ప్రదేశంలో, ఒక ప్లేస్లో ఉన్నటువంటి, ఉదాహరణకి మదర్సాలో ఉన్నోళ్ళు ఉన్నారు, మదర్సాలోనే ఉంటారు. వాళ్ళకి బయట తిరిగే అవసరం ఉండదు, బయట నలుగురిలో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఎవరికి అవసరం ఉండదు? నలుగురిలో తిరుగుతోని చూసారా, తెల్లారితే మన వ్యాపారాలు 10 మందిలో జరుగుతాయి చూసారా, మనకి
అసలు సమస్యలన్నీ ఎవరికి భాయ్? మదర్సాలో ఒక ప్లేస్ లో కూర్చుండిపోయేవాళ్ళు, లేదా ఏదైనా జాబులో కూడా రిస్కే. ఇప్పుడు జాబ్ కూడా ఎలాగైపోయిందంటే 10 మంది కనుక అక్కడ ఉన్నారు అంటే అందులో ఈ సోషల్ మీడియాలో న్యూస్ చూసేసి వెంటనే డైలాగ్ వేసేస్తారు, మీ ఊళ్ళో అంట కదా. ఇక్కడ ఎలాగ ఆలోచిస్తారంటే కొద్దిమంది మాట్లాడకుండా మనం ఏదో మంచోళ్ళు అనిపించుకోవాలని అవతలోడు ఎన్ని మాట్లాడినా మాట్లాడు కొద్దిమంది. ఇది వద్దు. మీరు మాట్లాడకపోయినా మీరే టార్గెట్ లో ఉన్నారు వాళ్ళకి, మీరు మాట్లాడినా మీరే టార్గెట్. ఇది ఫిక్స్ అయిపోండి, రాసేసుకోండి. అఫ్రోజ్ గారు ఏం మాట్లాడకుండా చాలా మంచి ముస్లిం లాగా కటింగ్ ఇవ్వాలంటే మీరే టార్గెట్ లో ఉన్నారు వాళ్ళకి. మాట్లాడినా మీరు టార్గెట్, మాట్లాడకపోయినా మీరే టార్గెట్. ముస్లిం టార్గెట్ వాళ్ళకి. అదే మాట్లాడితే గొడవ ఉండదు. అందుకోసమే మొట్టమొదటిగా మనం అందరితో ప్రేమగా మాట్లాడటం నేర్చుకోవాలి. మీరైనా నేనైనా మనందరం కూడా. ఎందుకంటే తెల్లారితే మనం అందరిలో తిరుగుతుంటాం. రెండోది ఏంటంటే ఎవరికి కూడా కోపంతో జవాబు ఇవ్వద్దు. కోపంతో జవాబు ఇచ్చామా వీడు సమర్థించినాడే చూసేవాళ్ళని, వాళ్ళోళ్ళు అనగానే కోపం వచ్చేస్తుంది అన్నాడు. కోపంతో జవాబు ఇవ్వద్దు. సోదరులారా, సోదరీమణులారా, నేను ఈ మాటలు ఆఖరిలో ఈ మాటలు ఎందుకు ఎత్తానంటే, నేను ఈ మాటలు మన వాళ్ళకి అవగాహన లేక ఏం చేస్తున్నారంటే కొద్దిమంది సీరియస్ అయిపోవడం, సీరియస్గా జవాబులు ఇచ్చేయడం, అదేమో వాడు రికార్డు చేసుకొని ఆ వీడియోలన్నీ వైరల్ చేయడం, ఈ రకంగా ముస్లింల మీద నెగిటివిటీ అనేది పుట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నిటి నుంచి కూడా మనం దూరంగా ఉండి మనం అందరితో కూడా ప్రేమగానే, ఇంతకు ముందు ఎలాగా ప్రేమగానే ఉన్నాం, ఇప్పుడు దాకా ఏమీ లేవు మన గొడవలు అల్లాదే వల్ల. ఇప్పుడు ఈ మధ్య కొద్దిమంది కావాలని చేస్తున్నారు. అతి ముఖ్యంగా ఏంటంటే, నా ఆఖరి మాట, అతి ముఖ్యంగా ఏంటంటే కొద్దిమంది కొన్ని వీడియోలు పెడుతున్నారండి. దయచేసి ఆ వీడియోలు చూడొద్దు. వీడియోలు ఎవరు ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారో తెలుసా? ఏమండి ఈయన ఇస్లాం గురించి ఏమన్నాడో చూడండి అని చెప్పి నాకు పంపుతారు. అంత టైం ఉంటే ఖురాన్ చదవండి, అంత టైం ఉంటే ప్రవక్త గారి జీవితాన్ని చదవండి, అంత టైం ఉంటే సహబాల జీవితాన్ని చదవండి. వాడేదో అన్నాడని ఆడేదో అన్నంత మాత్రం అయిపోద్దా? దాని గురించి సోదరులారా, సోదరీమణులారా, ఆ వీడియోలు ఈ వీడియోలు చూసి మనం టెన్షన్ పడిపోయి వేరే వాళ్ళకి షేర్ చేసి మీరు కూడా చూడండి, మీరు కూడా మాట్లాడండి అని చెప్పడం కంటే ఆ వీడియోలు చూడటమే మానేద్దాం, ప్రమోట్ చేయడమే మానేద్దాం. మనం 10 మంది చూసామనుకో, 10 వ్యూస్ పెరిగినట్టే కాదా? 10 పెరిగినట్టే కాదా భయ్? పెరిగినట్టే కదా. వదిలిపడతా గొడవలేదు కదా. అసలు అది ఎవడెవడికి తెలియదు కదా. వీళ్ళందరినీ కూడా మనమే ఫేమస్ చేస్తున్నాం. ఫేమస్ చేయడం బట్టి ఫేమస్. ఈ రోజున ఫ్యాషన్ ఏమైపోయిందంటే ఎవడైనా అందరిలో ఫేమస్ అయిపోవాలంటే సోషల్ మీడియాలో ఇస్లాంని తిట్టు, ముస్లింని తిట్టు, సరిపోతుంది అంతే. నిన్ను ఫేమస్ వాళ్ళే చేసేస్తారు ఆటోమేటిక్ గా. 2 విషయాలు చాలు, ఇస్లాంని తిట్టు, ముస్లింని తిట్టు, దెబ్బకి ఫేమస్ అయిపోతాను. ఆ రకంగా అయిపోయింది సమాజంలో కొంతమంది ఆలోచన విధానం. అందుకోసమే సోదరులారా, సోదరీమణులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇస్లాంకి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా అన్నా వదిలేయండి. మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. దైవం ఉన్నాడు, చూస్తున్నాడు ఆయన. ఎంతో మంది కుట్రలు పన్నారు. బ్రిటిష్ వాడు కుట్రేంటి? డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు. ఇప్పుడు ఏళ్ళు కూడా కొంతమంది అలాగే ట్రై చేస్తున్నారు, విభజించు పాలించు, గొడవలు పెట్టి వాళ్ళ గొడవలు పెట్టి మనం పబ్బం గడుపుకుందాం. ఎక్కువ రోజులు నడదు ఇది. ఫిరోన్ గాడు అయిపోయాడు, హారూన్ అయిపోయాడు, నమ్రూద్ అయిపోయాడు, అబూజహల్ అయిపోయాడు, అబూలహబ్ అయిపోయాడు. ఎవరో ఉండరు, హిట్లర్ లాంటి అయిపోయాడు. అల్లా తబారకు తాలా మీకు చెప్పినటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. హిందువులతోటి మరియు ముస్లిమేతరులతోటి అందరితో కూడా ఇప్పటిదాకా ఎలాగైతే ప్రేమగా ఉన్నామో అంతకంటే ఎక్కువగా వాళ్ళతో ప్రేమాప్యాతులతో ఉంటూ మన యొక్క సంబంధ బాంధవ్యాల్ని కొనసాగించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎంతమంది అయితే మనకి మధ్య గొడవలు పెట్టి మనల్ని వేరు చేయాలని చెప్పి కుట్రలు చేస్తున్నారో వాళ్ళ కుట్రల నుంచి ఆ దైవం మనందరినీ రక్షించుగాక. వఆఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏ సోదరులు అయితే సున్నత్ చదువుకోలేదు ఆ సోదరులందరూ సున్నత్ చదువుకోండి ఇన్షాఅల్లాహ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, బుష్రా ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ముఫ్తీ ముదస్సిర్ గారు గత 6 సంవత్సరాలుగా అల్లా దయ వల్ల అనేక మంది స్త్రీ పురుషులకు, పిల్లలకు, పెద్దవాళ్లకు తజ్వీద్తో ఖురాన్ చదివేటువంటి విధానం నేర్పించడం జరుగుతుంది. అల్లా దయ వల్ల ముఫ్తీ సాబ్ దగ్గర చదివినటువంటి పిల్లలు ఈ రోజున మదర్సాల్లో టీచర్ స్థాయిలో అల్హమ్దులిల్లా ఉండడం జరుగుతుంది. మీలో ఎవరైనా తజ్వీద్తో పాటు ఖురాన్ నేర్చుకోవాలంటే ముఫ్తీ సాబ్ నంబర్ 8332932972 కి కాంటాక్ట్ చేయండి. పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.